బ్రేకింగ్ న్యూస్ చూసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలపై రివ్యూ ఇచ్చారు. ఇచ్చిన హామీలని 100 రోజులు అమలు చేసి తీరుతామన్నారు. వచ్చే నెల నుంచి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ నెరవేరబోతుందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. గత కేసీఆర్ సర్కార్ నిర్వాహకం వల్ల రాష్ట్రం గుల్లైందన్నారు. అందుకే హామీలో కాస్త జాప్యం నడుస్తోందన్నారు మంత్రి. నిరుద్యోగ భృతి మొదలుకొని డబుల్ బెడ్రూమ్ల వరకు అన్ని హామీలు గత ప్రభుత్వం విస్మరించారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని ఎద్దేవా చేశారు. జగదీష్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమని మండిపడ్డారు కోమటిరెడ్డి. కాళేశ్వరంతో పాటు అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతోందని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. 10 కోట్ల రూపాయలు భారంగా భావిస్తలేము మేము. మాకు ఇవాళ మా అక్క చెల్లె పేదవాళ్లకు ఇవాళ నెలకు 200-300 రూపాయలు మిగిలిస్తున్నాం. ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం. 2 మాసాల లోపే గ్యాస్ సిలిండర్ కానీ ఫ్రీ కరెంట్ యూనిట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం. ముఖ్యమైనది ఏంటంటే మేము 100 రోజుల్లోపే కాదు 2 రోజుల్లోనే చేస్తున్నాం. ఇవన్నీ కూడా వారం రోజులు చేస్తుండే. కానీ మా కర్మ గవర్నమెంట్ వచ్చిన మొదటి క్యాబినెట్లో ప్రభాకర్ రావు అనే 82 ఏళ్ల ముసల యంగ్ యువకుని పెట్టుకుని ఆయన పెట్టుకొని 70,000 కోట్ల రూపాయల నష్టాల బారుపడి యాదాద్రి భద్రాద్రి ఛత్తీస్గఢ్ కరెంట్లో కొనుగోలులో ప్లాంట్ నిర్మాణంలో నామినేషన్ బేసిస్ మీద 70,000 కోట్లు నష్టాల పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాకుండా తప్పిపోయాడు. ఏడ దాచుకున్న పోలీసు వాళ్ళు వయసును చూడరు. 9 ఏళ్ళని అరెస్ట్ చేసి జైలు వేస్తారు. ఇంక్లూడింగ్ జగదీష్ రెడ్డితో పాటు ఆ దివాళా తీసిన డిపార్ట్మెంట్ని సెట్ చేసుకుంటూ రిజ్వీ లాంటి సమర్థమైన అధికారులు వేసి వచ్చే నెలలోనే 200 యూనిట్లు చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఫ్రీ కరెంటు వెంకరెడ్డి గారు అన్నారు ఆయన దగ్గరికి పండి అని చెప్తున్నారు కదా. నేను ఒకటే చెప్తున్నా 30 లక్షల మంది యువకులకు 3,116 అన్నాము. 3,000 అంటే 30 లక్షల మంది యువకులు ఆ రోజు మీరు రెచ్చగొట్టుండే మీ ఫామ్ హౌజులు ఇండ్లు అన్నీ కూడా బద్దలు కొట్టేవాళ్ళు. ఇవాళ మాకు 100 రోజులు టైం అడిగిన 100 రోజుల్లోపే రైతు బంధు పడట్లేదు అంటారు. ఇంకా ఇప్పటిదాకా రైతు బంధు పడట్లేదు మమ్మల్ని అడుగుతున్నారని జగదీష్ రెడ్డి అంటున్నారు. అన్నవారిని మీరు చెప్పుతోని కొట్టండి. అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి. మీరు దళితులు ముఖ్యమంత్రి చేస్తే తల తీసేసుకుంటా అన్న మీ నాయనకి ఇంకా తల ఉందా లేదా? డబుల్ బెడ్రూమ్ కడితే అల్లుడు బిడ్డ వచ్చే పంచాలకు సపరేట్ బెడ్రూమ్ అన్నావు, డైనింగ్ హాల్ అన్నావు, పెద్ద మొత్తం ఇంకా కళలు చూపించినావు. ఒక్క ఇల్లు కట్టలేదు ఊళ్ళల్లో, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నావు? మేము మాట్లాడాలంటే వాళ్ళకంటే నోరెక్కుంది. కానీ మా పార్టీ ఇవాళ ఒకటే చెప్తున్నాం. ఇవాళ 64 గెలిచినాం. 10 సీట్లు తక్కువ మెజార్టీతో ఓడిపోయినాం. 300 ఓట్లతో కూడా ఓడిపోయినాం చేవెళ్ళ. ఇవాళ మంచి పనులు చేస్తాం. వచ్చే ఎన్నికల్లో 100 సీట్ల పైన గెలుస్తాం. పార్లమెంట్లో 13-14 సీట్లు గెలుస్తాం. అండ్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి ఛాన్సే లేదు. రెండోది ఒకటే చెప్తున్నా, తొందరపడకపోతే 47వ రోజు మా గవర్నమెంట్ 47 రోజుల కింద అంటే 120 ఏళ్ళు మీ దరిద్ర పాలన ఎట్లా భరించారు 4 కోట్ల మంది.